హైటెక్ సిటీలో సంధ్యా గ్రూప్ స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. దొంగ లీజ్ అగ్రిమెంట్ తోనే బంక్ నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సాంబశివరావు కుటుంబ సభ్యులే బంక్ నిర్వహిస్తున్నారు. ఇక దొంగ లీజ్ అగ్రిమెంట్ తో పెట్రోల్ బంక్ నడుపుతున్నట్లుగా ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో హెచ్పీసీఎల్ బృందం కూడా రంగంలోకి దిగింది. పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకును కూడా అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు హెచ్పీసీఎల్ బృందం కూడా రంగంలోకి దిగి అక్కడ అన్ని సీజ్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. దీన్ని అసలు ఎలా చూడాలంటారు హెచ్పీసీఎల్ ఇప్పుడు తీసుకుంటున్న చర్యల్ని? అంటే యాక్చువల్గా హెచ్పీసీఎల్ ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగానే భావించాలి. అయితే హెచ్పీసీఎల్ హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్, హెచ్పీసీఎల్ వేసినటువంటి అఫిడవిట్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే దీంట్లో చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు సాంబశివరావు అండ్ కుటుంబ సభ్యులు అని చెప్పిన వాదనని కొట్టేసింది. అఫిడవిట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే కార్పొరేషనే 1,81,66,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసింది తప్ప సాంబశివరావు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. పైగా సాంబశివరావు కుటుంబ సభ్యుల పేరిట సంధ్యా గ్రూప్ నుంచి 30 లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ చేయబడ్డాయి సాంబశివరావు కోడలు అకౌంట్కి. దీనికి వెనుకున్నటువంటి అసలు నేపథ్యం, దీని వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం ఏంటంటే ఈ 30 లక్షల రూపాయలతోటి పెట్రోల్ బంకు ప్రారంభం అయిన తర్వాత 75% షేరు సంధ్యా గ్రూప్కి, 25% షేరు సాంబశివరావుకు ఉంటుందని ఒక ఓరల్ మాట చెప్పినటువంటి విషయం. అంటే ఇదే కాకుండా ప్రతి దశలోనూ 600 స్క్వేర్ మీటర్లు తీసుకున్నటువంటి దాన్ని 1200 స్క్వేర్ మీటర్లకి పర్మిషన్ తీసుకోవటం, ఆ 1200కి వెళ్ళే క్రమంలో చేసినటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్లకి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తాయి. కానీ ఇదే సందర్భంలో అంటే ఈ 1200 గజాలలో 1200 స్క్వేర్ మీటర్స్లో 600 స్క్వేర్ మీటర్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా, చీటింగ్ కేసు కూడా నమోదైంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైనటువంటిది కూడా సాంబశివరావు యొక్క కుటుంబ సభ్యుల మీదే. సాంబశివరావు కుటుంబ సభ్యురాలుగా కోడలుగా ఉన్నటువంటి డాక్టర్ కొల్లి సౌమ్య మీద కేసు బుక్ అయింది. కేసు బుక్ అవడంతో పాటు ఆమె సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వివాదం ఇట్లా ఉంటే, మరోపక్క అసలు సాంబశివరావు చేసిన ఈ మిగతా 600 స్క్వేర్ మీటర్లకు సంబంధించిన వివాదంలో ఆయన ఆర్గ్యుమెంట్లన్నీ విచిత్రంగా ఉన్నాయి. ఇది వెనక్కున్నటువంటి స్థలం, అంటే కొత్తగా ఆయన కబ్జా చేసినటువంటి 600 స్క్వేర్ మీటర్లకు సంబంధించిన స్థలాన్ని సంధ్యా గ్రూపు 9 కోట్ల రూపాయలకి అఫీషియల్గా కొన్నటువంటి పరిస్థితి. 9 కోట్ల రూపాయలకి కొన్నటువంటి ఈ స్థలాన్ని చాలా తక్కువ లీజ్కి నాకు ఇచ్చారు అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. 1,75,000 ఒకసారి, 3,25,000 ఒకసారి చెప్తున్నటువంటి మాట. దీని ఎంత విచిత్రంగా ఉందంటే 9 కోట్ల రూపాయల స్థలాన్ని 9 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి ఇంత తక్కువ అమౌంట్కి ఎక్కడన్నా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందా? ఇది నిజంగానే హాస్యాస్పదం కదా. అదొక పక్కన ఉంటే, ఈ 30 లక్షలకి సంబంధించినటువంటి వివాదం ఆల్రెడీ ఉంది. ఆవిడ మొత్తం చీటింగ్ చేసినటువంటి వ్యవహారం ఇంకొక పక్కన ఉంటే, ఇవన్నీ పక్కన పెట్టేసి బుల్డోజ్ చేసేటటువంటి పరిస్థితి. ఇక ఇది ఒక పక్కన పెడితే, అసలు 700 గజాలకే, అంటే 600 స్క్వేర్ మీటర్లు అంటే సుమారుగా 717 గజాలు, ఈ చిన్న ల్యాండ్కే పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. పోలీసు ఎట్లా ఇచ్చారు, ట్రాఫిక్ పోలీస్ క్లియరెన్స్ ఎట్లా వచ్చింది, అట్లాగే పెసో అంటారు. పెసో అంటే ఈ పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించినటువంటి వీటన్నిటికి సేల్కి సంబంధించినటువంటి ఒక పర్మిషన్లు ఇచ్చేటటువంటి ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ శాఖ. అక్కడి నుంచి ఎట్లా పర్మిషన్ వచ్చింది, తర్వాత ట్రాఫిక్ పోలీస్ క్లియరెన్స్ ఎట్లా వచ్చింది, దానికి ఉన్నటువంటి ఎంట్రీలు ఎగ్జిట్లు 700 గజాలకే ఎంట్రీ ఎగ్జిట్ ఉన్నటువంటి ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివాదం అంటే ఎట్లా, అసలు దానికి వెహికల్ ఆపరేషనల్ మూమెంట్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా వచ్చింది అంటే, ఇక్కడ కేవలం చేసింది ఏంటంటే ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి దానికి 1,400 గజాలు స్థలం ఉన్నట్టుగా, 1,437 గజాల స్థలం ఉన్నట్టుగా చూపించి ఇవన్నీ చేసుకున్నారు అనేది చాలా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ అక్కడికి వస్తున్నామా అంటే
ఒకటి క్లియర్, ఆయన తను అంటే మీడియాలో చాలా ప్రముఖుడిగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అదే సందర్భంలో ఇది గతంలో సైబరాబాద్ కమిషనరేట్లో కమిషనర్గా పనిచేసినటువంటి ఒక అధికారి, కమిషనర్గా పనిచేసినటువంటి అధికారి అండదండలతోటి ఇదంతా చేశారు అనేటటువంటిది బాగా విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి అంశం. అదే సందర్భంలో ఈ మొత్తం వివాదం, అనుమతులు ఇవన్నీ కూడా ఆయన చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ కమిషనర్ వ్యవహారాల మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కమిషనర్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి అనుమతి మీద, ఈ అనుమతికి సంబంధించి పూర్తిగా తదుపరి చర్యలకి ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ దానిపై పూర్తి విచారణ జరపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పూర్తి విచారణ జరిగితేనే గత కమిషనర్ హయాంలో జరిగినటువంటి ఇటువంటి అవకతవకల మీద ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేయాలి. ప్రభుత్వం కూడా ఆయన మీద ఒక అంటే కాస్త ఆయన అప్రాధాన్యమైనటువంటి పోస్టుకి బదిలీ చేసినటువంటి నేపథ్యంలో మరొక ఆయనకు చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అవకతవకల మీద ఖచ్చితంగా విచారణ అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఇప్పుడు సంధ్యా గ్రూప్స్ కి డీలర్షిప్ ఇప్పిస్తానని కొన్ని లక్షలు తీసుకుని మోసం చేశారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సంధ్యా గ్రూప్ కి డీలర్షిప్ ఇప్పించడం కోసమే ఆయన 30 లక్షలు తీసుకున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలో ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే 30 లక్షల రూపాయల డీలర్షిప్ ఇప్పించడం కోసం, ఆయన లైజనింగ్ చేయడం కోసం తీసుకున్న విషయం. అది ఆయన కోడలైనటువంటి కొల్లి సౌమ్య అకౌంట్కి సంధ్యా గ్రూప్ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి ఉంది సుజాత గారు. ఇంకా ఆయన అంటే ఈ అవకతవకల విషయానికి వచ్చేసరికి పోలీస్ పర్మిషన్ ఎట్లా వచ్చింది, 700 గజాలకి పోలీస్ పర్మిషన్ ఎట్లా వచ్చింది, పెసో పర్మిషన్ ఎట్లా వచ్చింది. పెసో అనేది చాలా కీలకమైనటువంటి సంస్థ. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ అమ్మకాలకి సంబంధించినటువంటి పూర్తి నియంత్రణ ఇచ్చేటటువంటి సంస్థ. రెండవది ట్రాఫిక్ పోలీస్ ఎట్లా వచ్చింది, రెవెన్యూ పర్మిషన్ ఎట్లా వచ్చింది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా వచ్చింది, జిహెచ్ఎంసీలో ఏ అధికారులు ఆయనకి సహకరించారు, అదే సందర్భంలో ఫైర్ ఎట్లా వచ్చింది. అంటే ఇంకొక విషయం చెప్పాలి, ఈ అఫిడవిట్లో చాలా క్లియర్గా హెచ్పిఎస్సీ ఏం చెప్పిందంటే మమ్మల్ని ఈ మహాలక్ష్మి సర్వీస్ స్టేషన్ వాళ్ళు మోసం చేశారని చెప్పింది. అంటే ఈ సాంబశివరావు కుటుంబ సభ్యులు సాంబశివరావు మోసం చేశారు అని చెప్పింది. అంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మోసం చేశారు. ఈ 1,81,66,000 రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం, కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ చేశాము అని చెప్పింది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది. అంటే ఒక పక్క హెచ్పిసిఎల్ ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పిసిఎల్ తమను మోసం చేశారని చెప్తోంది. రెండో పక్క ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినాయి, ప్రభుత్వ శాఖలు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చినాయి, దీనికోసం ఆయన క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వీటన్నిటి మీద విచారణ అయితే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత సైబరాబాద్ కమిషనర్ హయాంలో జరిగినటువంటి ఇట్లాంటి అవకతవకలు చాలా వివాదాలు ఉన్నాయి, చాలా దీనికి సంబంధించినటువంటి చర్చలు చాలా ఉన్నటువంటి పరిస్థితి.